ఇక్కడ చూస్తే రాష్ట్రానికి విముక్తి. మన గవర్నర్ తమిళసాయి గారి ప్రసంగం వింటే అసెంబ్లీలో. సో ఇక్కడ ఒక సందర్భం నేను చెప్పాలి, ప్రతి అసెంబ్లీ సెషన్కి కొన్ని హక్కులు ఉంటాయి. అంటే గవర్నర్ ప్రసంగంతోనే ప్రతి అసెంబ్లీ సెషన్ మొదలవ్వాలి, అది రూల్, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి దాన్ని కాడ రాస్తూ ఏ ఒక్కనాడైనా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించిండ్రా అంటే ఇవ్వనిచ్చిండ్రా? మొన్న ఎలక్షన్స్కి ముందు ఒకసారి సెక్రటేరియట్ ఓపెనింగ్ అప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ గవర్నర్ కానీ ఆహ్వానించిండ్రు, అప్పుడు కూడా అప్పుడు కూడా వచ్చిండ్రు. అండ్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఒక్కసారి పిలిచిండ్రు. కానీ ఏనాడైనా అసెంబ్లీలో మొట్టమొదటి సెషన్ అది గవర్నర్ ప్రసంగంతోనే మొదలవ్వాలి, కానీ దాన్ని కూడా మీరు పట్టించుకోలే. కేవలం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గురించి మీరు ఇంత గొడవ చేసిండ్రు కదా, ఇంత గొడవ చేసి గవర్నర్ కేవలం అందరూ అదే అనుకుంటారు, పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వలేదనే గవర్నర్ మీద కక్ష కట్టిండ్రు, అందుకే దూరం పెట్టిండ్రు, దానివల్లనే రాజ్భవన్కు ప్రగతి భవన్కు మాటలు లేవని. కానీ మీరు రాసి పెట్టుకోండి, ఇదే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి త్వరలో కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు అతని కోసము, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కోసము ఒక గవర్నర్ని మీరు ఇన్సల్ట్ చేసిండ్రు, ఒక మహిళా గవర్నర్ని మీకు ఇన్సల్ట్ చేసిండ్రు. కానీ అదే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఉంటాడో మళ్ళీ కాంగ్రెస్లోకి పోతాడో మీరు చూసుకోండి. అంటే మీరు ఎవరి కోసమైతే గొడవపడి ఒక జనాల్లో పిచ్చోళ్ళు అయిండ్రో, అంటే గవర్నర్ని కూడా దూషిస్తురేంది అన్న టాక్ని తీసుకొచ్చిండ్రో, ఆ వ్యక్తే మళ్ళీ మీకు కాలుతో తన్ని వెళ్ళే పరిస్థితులు వస్తాయి అనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో నా మాటల్ని కొట్టిపారేయకండి దయచేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో మరి గవర్నర్ ప్రసంగంలో నిన్న మనం విన్నాం కూడా. అండ్ అట్లనే ఏం మాట్లాడినరో ఒకసారి చూద్దాం. నియంతృత్వం పోయి ప్రజాపాలన వచ్చింది అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ఉంది. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి, 100 రోజుల్లోనే గ్యారంటీల అమలు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్, కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు ఖాయం, విద్యుత్ అప్పులు 81,516 కోట్లు, ఉభయ సభలను ఉద్దేశించే గవర్నర్ ప్రసంగం. నియంతృత్వ పాలన పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించింది అని గవర్నర్ తమిళసాయి అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందని పేర్కొన్నారు. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని తెలిపారు. గవర్నర్ నోట అబద్ధాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా తమిళసాయి ప్రసంగం, ఎమ్మెల్యే కడియం. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి, కౌన్సిల్లో గవర్నర్ ప్రసంగంపై పరేషాన్, ధన్యవాదాలు తెలపాలో వ్యతిరేకించాలో తెలియక శతమతమైండ్రట. మరి ఇప్పుడు కూడా తన మనసులో ఉన్నవన్నీ కూడా తను కక్కిండ్రు పాపం. మా తమిళసాయి గారు తన మనసులో ఉన్నవన్నీ కూడా కక్కిండ్రు. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ ఒక్కళ్ళన్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ కలవనించిండ్రా అండి? అంటే మళ్ళీ అన్ననంటారు, ఉల్టా తిరిగి మా మీద పడతారు. కానీ మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఒక్కసారి ఒక గుడికి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో ఒక్కసారి చెప్పండి, ఎవరిని రానిచ్చిండ్రు కేసీఆర్ గారి దగ్గరికి? ఒక ప్రాబ్లం, దానికి కారణం ఎవరు? సంతోష్ కుమార్ అని చెప్తా ఉంటారు. కేసీఆర్కి దీనికి సంబంధం లేదు, సంతోష్ కుమార్ ఇదంతా చేసిండని చెప్తా ఉంటారు. కానీ ఆ సంతోష్ కుమార్ కూడా ఇట్లా చేయడానికి ఆస్కారం ఎవరిచ్చిండ్రు? ఇవన్నీ కూడా ఆలోచించదగ్గటువంటి విషయాలు. సో చాలామంది ఎన్నడూ కూడా కేసీఆర్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు నచ్చితే కలుస్తాడు, లేకపోతే పక్కన పెడతాడు. సో ప్రతి ఒక్కరు, ఒక ఎల్కేజీ పోరగాడిని అడిగినా గదే చెప్తారు. ఎప్పుడన్నా సామాన్య ప్రజలు కలిసిండ్రా సార్? బాధలు చెప్పుకుందామని వస్తే ప్రగతి భవన్ దగ్గర నించుంటేనే వాడు ఒక ఏ నక్సలైట్నో మావోయిస్ట్నో చూసినట్టు చూస్తుండే మీరు. ప్రగతి భవన్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అది మహాపాపం. అవి ఎక్కడెక్కడ కొడతారో కూడా తెలియకుండా పోలీసులతోటి మీరు లాఠీ చార్జ్ చేయించిరా లేదా మీ మనసులకి తెలుసు. మీరు పైకి ఏదో డప్పు కొడుతున్నా లోపల ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి ఎప్పుడు కూడా మన ఎవరిని కూడా మోసం చేయదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీకు దమ్ముందా, రేవంత్ రెడ్డిని అడిగే ఇది ఉందా, సో ఎంతసేపు మా మీద పడి ఏడిచినావు కదా, సో ఇప్పుడు ఏమైతుందో చూసుకో, ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని నిఘా పెట్టమంటే మీరు ఎవర్రబోయి నా మీద నిఘా పెట్టడానికి మాకు తెలియదా? ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపించాలన్నా మేము చూపిస్తాం. డెఫినెట్గా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది, దాని గురించి ప్రశ్నించినాం రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అండ్ అట్లనే నిన్న మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు కాన్వాయ్ ఏదైతే గన్మ్యాన్లను తీసేసిండ్రు,
సో దాని పక్కన పెడితే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా ఎందుకు తీసేసిరని చెప్పి పదే పదే నిన్నటి నుంచి మొత్తుకుంటున్నాం. ఇక్కడ ఈ తేడా కనబడతలేదురా భయ్ మా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ తేడా అయితే తెలుస్తుంది కదా మీకు ఎట్లా ఉందనేది. సో దయచేసి మేము ఎందుకు చెప్తున్నాం, మేము తప్పు ఎందుకు ఎత్తి చూపిస్తున్నాం, ఇది ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అది ఎందుకు జరిగిందో తెలుసుకొని దాన్ని సవరించుకోవాలి, అంతేగాని లైట్ తీసేసుకోవద్దు. అదొకసారి చిన్న ఎగ్జాంపుల్, బియ్యంలా పురుగులు పడితే పురుగులు ఏరేస్తాం, లేదు ఏరకుండా అట్లనే వండుకొని తింటాం, రోజు రోజు తిని 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 ఏమవుతుంది, మీ ఆరోగ్యమే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కదా, కంచికి మనం ఇంటికి పోతాం. సో ఇది కూడా అంతే, బియ్యంలో పురుగులు ఉన్నాయి తీయి 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 అని మొత్తుకున్నాం, ఆ పురుగుల్ని ఏరలేదు, ఏరకుండా వాళ్ళని మీరే పెంచి పోషించారు బియ్యంలా, దాన్నే మళ్ళీ రోజు వండుకొని తిన్నారు. అది వండుకుంటే పరమాన్నం చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు అనుకున్నారు, కానీ అది విషపు అన్నంగా ఈరోజు మారిపోయింది. సో ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం చెప్తాం చెప్పండి. ఇంకా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. సో మొత్తానికైతే గవర్నర్ నోట అబద్ధాలంట. కడియం శ్రీహరి గారు మీకు తెలుసు, మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు ఉన్నారు, మరి మీరు కూడా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అపాయింట్మెంట్స్ కోసం అడిగిండ్రు, ఎన్నిసార్లు ఏం చేసిండ్రు అనేది ఆలోచించండి. ప్రజల బాధ ప్రజల ఘోష ఎప్పుడన్నా విన్నారా? అడిగితే మాట్లాడితే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్నాక ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలంటారు. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి ముఖ్యమంత్రిని కలుద్దాం అనుకుంటున్నారని ఎందుకు అనుకోరు మీరు? సో కలెక్టర్లు అవినీతే, ఎంఆర్ఓలు అవినీతే, ఆర్డీఓలు అవినీతే, గురుకులాల కూడా అవినీతే, మీ ఎమ్మెల్యేలు అవినీతే. మరి ఇవన్నీ కూడా ఇట్లా అవినీతి జరుగుతున్నప్పుడు మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఖచ్చితంగా ఎస్ వాళ్ళ హక్కు అండి. ప్రజలు వచ్చి వీళ్ళు ఎవ్వడు పట్టించుకున్నప్పుడు, ఎమ్మెల్యే పట్టించుకోకపోతే, మంత్రి పట్టించుకోకపోతే, మీరు ఇచ్చిన స్కాములు కూడా అది కమిషన్లు గుక్కుతే, ఇవన్నీ కూడా చేస్తే ఎవరిని అడగాలి, పోయి ఎవరిని కలవాలి? ఎస్ ప్రగతి భవన్ పోయి ముఖ్యమంత్రిని కలవాలి. కానీ ఆడ పోయి కలుద్దామంటే నించుంటేనే ఇట్లా బగ కడుపు మండిపోయినట్టు టక్క టక్క తీసుకెళ్ళి లాఠీ చార్జ్ చేయండి రా పోయి వేసేయండి అక్కడ పోయి అని చెప్తారు మీరు. మరి అవన్నీ వాస్తవాలే కదా.